సోషల్ మీడియాలో ఎక్కడ మీ ముగ్గురే కనిపిస్తున్నారు. సాంగ్ అయితే బాగుంది. కంగ్రాచులేషన్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్. థ్యాంక్ యూ. యూట్యూబ్ సాంగ్ అంటే మన ఎక్స్పెక్టేషన్ ఏముంటుంది, నార్మల్గా చేస్తారులే ఇక అనుకున్నాను. కానీ మాస్టర్ ఫోన్ చేసి మాస్టర్ ఏమో అంటే లిఖిత చెప్పగానే మీరు ఒప్పుకున్నారు కాబట్టి తనలో నచ్చిన ఒక మంచి క్వాలిటీ చెప్పు. మెయిన్ ఎక్స్ప్రెషన్స్. దాన్ని ఎంజాయ్ చేయడం అండ్ ఎక్కడ చూసినా నువ్వు రాను బొమ్మాయికి రాను అమ్మాయివి కదా. సో అంటే ఒకే సాంగ్ చేసిన వాళ్ళు ఒక అబ్బాయి ఇప్పుడు బిగ్ బాస్ లో ఉన్నారు. అంటే 2-3 days ముందు చెప్పారు. ఇలా వచ్చేస్తుంది 10 ఏళ్ళు 15 ఏళ్ళు ఏమైనా నేర్చుకున్నావా? లేదు సార్, నేను చిన్నప్పటి నుంచి నార్మల్ గా బయటికి వెళ్ళినప్పుడు పాడుతుండే. బట్ అదే సినిమాతో ఉండిపోతే ఒక 2-3 months తర్వాత బోర్ కొడుతుంది. సో సమ్ నీ సిచ్యువేషన్ అలాగే ఉన్నట్టుంది. అంటే మీకు బోర్ కొట్టిందా లిఖిత ఇప్పుడు? అంటే మళ్ళీ అక్కడ ఆగిపోద్దేటో అని సార్. నా పంచి ఎలాగొంటే తెలుసా, అది లైవ్ అయిపోతుంది. ఏదో ఒకటి చెప్పండి. ఒక్కటి ఏదో ఒక్కటి ఒక్కటైనా. స్మైల్ బాగుంది. ఓ మై గుడ్నెస్. ఇది చెప్పకుండా బాగుండదు. లిఖిత ఎంత నవ్వుతుందంటే అంత నవ్వుతుంది. నేను అనుకున్నా ఎట్లా అర్థమవుతుంది లిఖితకి అసలు, కానీ అనేసిన తర్వాత లిఖిత చూస్తే నవ్వుతోంది. ఎప్పుడు అనిపించింది నేను చాలా చిన్నగానే ఉంటా. ఇప్పటి నుంచి అనుకుంటున్నాను ఈ రాజు అన్నతో చెయ్యాలి అని. రాజు అంటాను అన్న అంటాను చెప్పు. లేదు అన్న చాలా ఫ్రెండ్లీ. లేదు చాలా ప్రోమోలు పడుతున్నాయి కదా ఈ మధ్యన. ఐ లవ్ యూ. సో ఒప్పుకున్న తర్వాత హ్యాపీ రాజాతో చేయడం. దాని తర్వాత ఈశ్వర్ మాస్టర్తో అదృష్టం. నిన్ను ఇష్టపడే ఆడియన్స్ ఉన్నారు. సో వాళ్ళకి ఇది ఎంతవరకు రీచ్ వెళ్తుందని మీరు ఎక్స్పెక్ట్ చేశారు స్టార్టింగ్ లో? ఫోక్ సాంగ్ అన్నారు, బట్ ఎలా తీస్తారు? మాకు ఫోక్ సాంగ్ అని ఇన్ఫర్మేషన్ ఇచ్చానంటే అండ్ రాజు అన్న హార్డ్ వర్క్ కి హ్యాండ్స్ ఆఫ్ అన్నమాట. మాటకు ముందు అన్న, మాటకు తర్వాత అన్నాను. దానికన్నా నా గురించి మాట ప్లీజ్. ఇట్లా ఇట్లా వైరల్ ఫీవర్ అన్నట్టు ఇట్లా ఇట్లా అవుతుంది. ఏం మాట్లాడుతున్నావు? జోకు నిజం అనుకుంటారు వాళ్ళు, కాదని చెప్పు ప్లీజ్. చాలా ప్రాజెక్టులు వచ్చి ఉంటాయి. రిజెక్ట్ చేసిన ప్రాజెక్టులు కూడా కొన్ని ఉన్నాయి, నా వరకు కూడా కొన్ని వచ్చాయి. సో అంటే అవి రిజెక్ట్ చేయడానికి ఒప్పుకోవడానికి ఏంటి బడ్జెట్ ఎక్కువ ఇచ్చారా? రాము రాతో నాకు బాగా తెలుసు. అయితే అంత హిట్ అయింది సాంగ్. ఇంకోటి లిఖిత మనం రీసెంట్గా ఒక సినిమా మనం ప్రమోషన్ చేసాం బార్బరిక్. అంటే సాంగ్ సూపర్ వచ్చింది, సినిమా కూడా బాగా వచ్చింది. బట్ ఆ డైరెక్టర్ విషయంలో చూసుకుంటే ఒక చిన్న కాంట్రవర్సీ. అండ్ మీకు తెలుసు ఒక ప్రొడక్షన్ని మనం కథ చెప్పి ఒప్పించి ఒక సినిమా తీయాలంటే ఒక స్ట్రగుల్ ఉంటుంది. హాయ్ 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 హలో. ఇంట్రడక్షన్ అవసరం లేదు, ఎందుకంటే సోషల్ మీడియాలో ఎక్కడ మీ ముగ్గురే కనిపిస్తున్నారు. సో దానికంటూ ఇంట్రడక్షన్ ఇవ్వట్లేదు. బట్ సాంగ్ అయితే బాగుంది. కంగ్రాచులేషన్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్. థ్యాంక్ యూ. అది ఎక్కడికి వెళ్తుంది అనేది ఇంకా ఈ రోజు రేపటి నుండి ఇంకా చూసుకోవచ్చు. నాకైతే బ్యూటిఫుల్గా అనిపించింది. అండ్ ఇంకోటి ఏంటంటే ఈ ముగ్గురులో కూడా డిఫరెంట్గా అనిపిస్తుంది. నువ్వు ఈ మధ్యన సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా నీ తమ్నైల్ తప్ప ఏం కనిపించట్లా. ఏ అమ్మాయిని పడితే అమ్మాయిని పట్టుకుంటాను, తమ్నైల్ వేసేస్తాను. ఓకే, దీంట్లో కూడా అమ్మాయిని పట్టుకున్నాను. మిమ్మల్ని చూస్తే ఏ స్టేజ్ మీద పడినా హీరో కన్నా ఎక్కువ మీరే పర్ఫార్మెన్స్ ఇస్తారు. సో దానివల్ల ఏ తమ్నైల్లో కూడా మీరే. ఇంకా ఆవిడ చూస్తే 500 million ఎక్కడ తగ్గట్లేదు. సో ఫుల్ బిజీలో ఉన్నారు కాబట్టి ఇక్కడ మీకు అవసరం లేదు ఇంట్రడక్షన్. సో నిజంగా డార్లింగ్ సాంగ్ బాగుంది. ఫస్ట్ మీ దగ్గర నుండి అయితే స్టార్ట్ చేద్దాం. సో మాస్టర్ దగ్గర నుంచి స్టార్ట్ చేయొచ్చు కదా. వద్దు, అక్కడ మాకు వేరే కంటెంట్ ఉంది. థ్యాంక్ యూ. అంటే జనరల్గా రాజు బ్రో అంటే చాలా రోజుల నుండి చాలా మంది అంటున్న మాటలు, ఎప్పుడు వస్తావు, ఎలాంటి ప్రాజెక్ట్తో వస్తావు అనే మాటలు వినిపిస్తున్నాయి. నేను కూడా మనం ఇంతకు ముందు ఒకసారి మాట్లాడుకున్నప్పుడు అలా అన్నా. అవును. సో ఈ మధ్యన గత 1 month నుండి చూసుకుంటే షోస్లో కానీ ఇలా అన్నిటిలో కూడా నీకంటే ఇంకో డబల్ జోస్తో వస్తున్నావు. సో ఎలా ఉంది ఈ 2.0?
యాక్చువల్లీ ముందు బిందు స్టూడియో గురించి చెప్పాలి. ఎందుకంటే బిందు స్టూడియోస్ లిఖిత వాళ్ళు చెప్పారనమాట, ఇలా సాంగ్ ఉంది చేద్దామని చెప్పి, ఫోక్ సాంగ్ అని చెప్పారు. నీకెవరు చెప్పారు ఫస్ట్? మాస్టర్ అండ్ లిఖిత వాళ్ళు బిందు స్టూడియోలు మమ్మల్ని కాంటాక్ట్ అయ్యారు. సో లిఖిత రిఫర్ చేసింది, నాకు రాజాన్ని అయితే కంఫర్ట్ అని చెప్పేసి లిఖిత రిఫర్ చేసింది. సో వాళ్ళు నాకు ఫోన్ చేశారు, ఇట్లా సాంగ్ ఉంది, యూట్యూబ్ సాంగ్ అంటే మన ఎక్స్పెక్టేషన్ ఏముంటుంది, నార్మల్గా చేస్తారులే ఇక చేద్దాంలే అనుకున్నాను. కానీ మాస్టర్ ఫోన్ చేసి, మాస్టర్ ఏమో డ్రెస్సింగ్ ఈ విధంగా ఉండాలి ఆ విధంగా ఉండాలి అని చెప్పి అన్నారు. ఇదేంట్రా బాబు కొంచెం స్కేల్ పెరుగుతుంది ఇలా అంటున్నారు ఏంటని అనుకున్నాను. అక్కడ సెట్కి వెళ్ళిన తర్వాత అది యూట్యూబ్ సాంగా లేదంటే మూవీ సాంగా నేనే ఒక కన్ఫ్యూజన్లో ఉన్నాను. ఓకే, అంత ఎక్స్పెక్ట్ చేయలే నేను, అంత వాళ్ళంతా ఖర్చు పెట్టి ఎక్స్పెక్ట్ చెయ్యొచ్చు. ఎందుకు తెలుసా, అక్కడ ఉండే క్యాండిడేట్ ఇంకొకరు ఈ మధ్యన ఎక్కడ తగ్గట్లేదు. యూట్యూబా ఏం లేదు, సాంగ్ అంటే ఆ క్వాలిటీ మేము ఇవ్వాలి, ఎందుకంటే ఆడియన్స్కి మార్క్ క్రియేట్ చేయాలని పెట్టారు. సో అంటే ఏం ఫస్ట్ మనల్ని సెలెక్ట్ చేయడం అంటే జనరల్గా మాట్లాడుకుని ఆయన షోతో బిజీగా ఉన్నారు కదా, సో మన దాంట్లోకి ఆయన ఎలా వచ్చారు? లేదు, ఫస్ట్ నేను సాంగ్ విన్నప్పుడు అది మీరు సాంగ్ చూసారు కదా, ఇప్పుడు సాంగ్ ఎట్లా ఉందంటే ఫుల్ ఆన్ ఎనర్జీ డాన్స్. అవును అవును. సో నాకు ఫస్ట్ అంటే బిందు స్టూడియోస్ వాళ్ళు కూడా నాకు ఏంటంటే సాంగ్ ఇచ్చినప్పుడు మీకు ఎవరు కావాలంటే మీరే చూస్ చేసుకోండి ఆర్టిస్ట్, మేము కొన్ని ఆప్షన్స్ చెప్తాం, కానీ మీరు ఇంకెవల్ల ఈ పాట విన్నప్పుడు మీకు ఎవరు కనిపిస్తున్నారు అన్నప్పుడు నేను లిఖిత ఎక్స్ప్రెషన్కి నేను చాలా పెద్ద ఫ్యాన్. అంటే డాన్స్ చేస్తుంది, కానీ డాన్స్ చేస్తున్నప్పుడు ఎక్స్ప్రెషన్స్ ఎక్కడ వదులుతాను. సో నాకు ఈ సాంగ్లో ఏంటంటే ఫీమేల్ లిరిక్స్ డాన్స్లో కూడా ఎక్స్ప్రెసివ్గా ఉంటూనే ఆడాలి. ఊరికే డాన్స్ ఆడవాళ్ళు చాలా మంది ఉన్నారు, కానీ ఎక్స్ప్రెషన్ వదలకుండా చేసేవాళ్ళు. కొంచెం నేను చూసిన దాంట్లో ఫోక్లో తన సాంగ్స్ ఎక్కువ చూస్తాను. ఇప్పుడు ఆ ఎక్స్ప్రెషన్ ఇమ్మనరా? అది చాలా సైలెంట్ ఎక్స్ప్రెషన్. అంటే ఇప్పుడు అది ఏంటంటే నా గురించి చెప్తారు కదా, సరే ఏం జరుగుతుంది సార్ ఇంతవరకు మాట్లాడినా జోక్స్ పాట ఏంటంటే నేను ఫస్ట్ విన్న తర్వాత నేను అమ్మాయిని అనుకున్నాను, కానీ అబ్బాయిని చాలా ఆప్షన్స్ వెళ్తున్నప్పుడు నాకు లిఖిత ఆల్రెడీ ఇట్లా రాజన్న అయితే నాకు కంఫర్టబుల్. అండ్ నాకు రాజు డాన్స్ గురించి ఆల్రెడీ ప్రూవ్డ్, ఇంకా చూడడానికి ఏం లేదు. సో రాజు డాన్స్ ఆల్రెడీ చూసేస్తున్నాం, వీళ్ళు కప్పులు అయితే బాగుంటుంది, ఇద్దరు ఎనర్జీగా ఉంటారు కదా. సో సాంగ్ ఎనర్జీ అంటే బేసిక్గా సినిమా అయితే మనకు ముందు వెనక సిచ్యువేషన్స్ ఉంటాయి, దీంట్లో ఏది లేదు, మనం ఏం చెప్తే అది. సో ఒక ఇద్దరు తెలిసిన ఫేసెస్ స్క్రీన్ మీద ఆడితే ఆడియన్స్ ఒకసారిగా అలర్ట్నెస్ గ్రాప్ చేయొచ్చు కదా. సో రాజు ఎనర్జీ అండ్ తన ఎక్స్ప్రెషన్స్ ఇద్దరు ఎనర్జీగా ఉంటారు, కానీ అంటే స్పెసిఫిక్గా చెప్పాలంటే తన ఎక్స్ప్రెషన్స్ తన ఎనర్జీ రెండు కలిపి సాంగ్ ఒక నెక్స్ట్ లెవెల్ వెళ్ళిపోయింది. గట్టిగా క్యాలిక్యులేషన్ చేసినారు. ఇంకోటి చెప్పాలంటే వీళ్ళు ఇద్దరు చేస్తున్నారంటే నేను ఆల్రెడీ కొంచెం ఇప్పుడు మనకు ఒక సినిమా ఒకటి ఉంది, కోర్ట్ అని లేదంటే మిగతా ఒకటి ఉంది. ఈ టైంలో ఫోక్ సాంగ్స్ చేయొచ్చా లేదా అన్నప్పుడు బిందు స్టూడియో వాళ్ళు ఇచ్చిన నమ్మకం ఏంటంటే మీకు సినిమా లెవెల్లోనే మేము సాంగ్ చేస్తున్నాం, మీరు అన్నట్టు ఫోక్ సాంగ్స్ అంటే ఇప్పుడు ఇందాక రాజు చెప్పినట్టు ఏదో ఒక ఊరికి వెళ్ళిపోయి ఒక చిన్న కెమెరా పెట్టేసి అలా కాదు, మీరు అనుకున్న స్టాండర్డ్ మెయింటైన్ చేస్తున్నాం. ఇప్పుడు బిందు స్టూడియోస్ అంటే స్టాండర్డ్ క్వాలిటీ ఉండే ప్రోడక్ట్ అని వాళ్ళు నాకు ఎప్పుడైతే ప్రామిస్ చేశారో. అండ్ నాకు ఈ సాంగ్ రావడానికి కారణం ఏంటంటే అనిల్ సార్, దీంట్లో డైరెక్టర్ అనిల్ సార్ ఉన్నారు. అనిల్ సార్ ఏంటంటే అంతకుముందు నేను అనిల్ సార్తో ర్యాంబో అని ఒక సినిమా చేశాను. సో అనిల్ సార్ టీంతో వచ్చిన ఇది టీం అనమాట. వాళ్ళు సాంగ్ వినగానే ఆయన నన్ను అనుకున్నారు, సో ఈశ్వర్ మాస్టర్ అయితే బాగుంటుందని. సో నేను సాంగ్ వినగానే లిఖిత అనుకున్నాను, లిఖిత సాంగ్ వినగానే రాజు వచ్చారు. సో అట్లా యాడ్ ఆన్ అవుతుంది. అంటే బేసిక్గా చెప్పాలంటే మనం అందరం జెన్యూన్గానే ఉన్నాం కాబట్టి పాటకి ఏం కావాలో అదే మన దాన్ని అరేంజ్ చేసుకుంటూ వచ్చేసింది అనమాట. ఇప్పుడు మీరు క్వాలిటీ చూస్తున్నారు, దాన్ని హైప్ వైరల్ చూస్తున్నారు. ఇప్పుడు ప్రతి హుక్ స్టెప్ కానీ ప్రతిది అన్ని వైరల్ వెళ్తున్నాయి. ఇంకా అది మీరు నాకు అన్నట్టు ఎంతవరకు తెలియదు, కానీ రాను బొంబాయికి రాను తిని చేసిన సాంగ్ ఏదైతే ఉందో దాన్ని బీట్ చేయాలని చెప్పేసి. ఇప్పుడు నా క్వశ్చన్ కూడా అదే యాక్చువల్లీ. అంటే జనరల్గా ఇప్పటి వరకు లిఖిత అంటే ఆ వెర్షన్లోనే చూస్తాను. తను అంటే నువ్వు చూసి ఇంతకుముందు చాలా సాంగ్లు చేసావు, అన్ని సాంగ్స్ ఎవరికి సాగం అంటే తెలియదు మిలియన్లలో, బట్ ఈ సాంగ్ ఎక్కువగా రికగ్నిషన్ అయింది. దాన్ని బీట్ చేయాలంటే దాన్ని మించి ఉండాలి, అవునా కాదు? సో నాకు ఈ వైబ్ బాగా అనిపించింది, ఎందుకంటే రాజు ఎంత హార్డ్ వర్క్ అని నాకు తెలుసు. సో ఇంతే ఎఫెక్ట్ ఈ మూవీలో కనిపించింది. సో దాన్ని బీట్ చేస్తుంది అనుకుంటావా? అంటే జనాల ఆడియన్స్ రీచ్ చూసుకుంటే ఇప్పటివరకు అయితే బాగా సపోర్ట్ చేస్తున్నారు అండ్ వైరల్ అవుతున్నాయి అండ్ ఇంకా అవ్వాలని కోరుకుంటున్నాను. రాను బొంబాయికి రాను అవ్వాలి, ఎందుకంటే రాను బొంబాయికి రాను అక్కడే ఆగిపోకుండా లిఖిత నెక్స్ట్ సాంగ్ కానీ నెక్స్ట్ ఏం చేసినా సరే నెక్స్ట్ దాన్ని కొంచెం సైడ్కి పెట్టి లిఖితాన్ని రికగ్నైజ్ చేయాలి. అంటే జనరల్గా ఒక సినిమా హిట్ అయితే బాగుంటుంది, ఆ వైబ్ అందరికీ బాగుంటుంది. బట్ అదే సినిమాతో ఉండిపోతే ఒక 2-3 months తర్వాత బోర్ కొడుతుంది. సో నీ సిచ్యువేషన్ అలాగే ఉన్నట్టుంది. అంటే నీకు బోర్ కొట్టిందా లిఖిత? ఇప్పుడు అంటే మళ్ళీ అక్కడ ఆగిపోద్దేటో అని సార్, అక్కడే ఫోక్ లోనే ఆగిపోకుండా
ఫోక్ అంటే ఇప్పుడు బోర్ కొట్టిందా లిఖిత మీకు? నెక్స్ట్ నుండి ఆఫర్లు కట్ చేయించేద్దని ఫిక్స్ అయిపోయారా? పాపం ఏదో 2 సాంగులతో అలా అలా చేసుకుంటాను సార్. మీకైతే సినిమాలు సితారాలు ఉన్నాయి. వద్దు. ఓకే. సో ఇప్పుడు నేను ఫోక్ ఇండస్ట్రీనే కాకుండా ఆల్బమ్ సాంగ్స్, మూవీ సాంగ్స్, ఆ టైప్కి మూవీస్కి ఆడిషన్స్ కూడా ఇస్తున్నాను. సో మూవీస్కి కూడా వెళ్దాం అనుకుంటున్నాను. జనరల్గా ఫోక్ సాంగ్స్కి ఎక్కువగా నేను ప్రయారిటీ ఇంపార్టెన్స్ ఇస్తారు. బట్ ఇది చూసుకుంటే మొత్తం డిఫరెంట్ ఆల్బమ్ సాంగ్. అవును. దీంట్లో ఏం నీకు నచ్చింది అండ్ నిన్ను ఇష్టపడే ఆడియన్స్ ఉన్నారు, సో వాళ్ళకి ఇది ఎంతవరకు రీచ్ వెళ్తుందని మీరు ఎక్స్పెక్ట్ చేశారు స్టార్టింగ్లో? బిందు స్టూడియోస్ వాళ్ళు కాంటాక్ట్ అవ్వగానే ఫోక్ సాంగ్ అన్నారు, బట్ ఎలా తీస్తారు, మాకు ఫోక్ సాంగ్ అని ఇన్ఫర్మేషన్ ఇచ్చానంటే ఏదో ఒక విలేజ్కి తీసుకెళ్తారు, అక్కడ 1 డే ఈవినింగ్ కల్లా షూట్ అయిపోతుంది ఇలా అనుకున్నాం. కానీ వాళ్ళు పెట్టే బడ్జెట్ అండ్ వాళ్ళు ప్రతిదీ వాళ్ళు చూసుకోవడం కూడా చాలా మంచిగా చూసుకున్నారు. నాకు ఇది చెప్పిన తర్వాత సరే మంచిగా చేయాలి. అండ్ కొరియోగ్రఫీ వీళ్ళందరి గురించి అడిగితే మాస్టర్ పేరు చెప్పారు. నేను ఫస్ట్ మాస్టర్ని కలిసింది మొన్న రీసెంట్గా పట్టు చీర. అది ఇప్పుడు అవును. మీరు అవునా ఫస్ట్ అక్కడే కలిసారా? అలా అనిపించట్లేదు అక్కడ? అట్లా ఉంటుంది, మనతో అట్లా ఉంటుంది అంట. అంటే ఫ్రెండ్లీ, మన ఫ్రెండ్లీ నేచర్ కదా, కొంచెం మన నేచర్ లాంటిది కొంచెం ఎక్కువ కొంచెం కాదు. చూసారా కొంచెం ఫస్ట్ టైంకి ఎలా అంటున్నారంటే లేదు. ఓకే నెక్స్ట్. సో ఆ సాంగ్ అక్కడ నేను మాస్టర్తో వర్క్ చేసిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ సాంగే మాస్టర్తో చేశాను అనమాట. అది చాలా హ్యాపీ అనిపించింది. అండ్ లీడ్ అంటే ఎప్పటి నుంచో అనుకుంటున్నాను, డి రాజు అన్నతో చెయ్యాలి అని. రాజు అంటాను, అన్న అంటాను, చెప్పు. లేదు అన్న చాలా ఫ్రెండ్లీ. లేదు చాలా ప్రోమోలు పడుతున్నాయి కదా ఈ మధ్యన. ఎందుకులే. ఓకే చెప్పండి. సో రాజు అన్నతో ఎప్పటి నుంచో చేయాలని అనుకుంటున్నాను. సో బిజీగా ఉంటాడని అనుకున్నాను, ఒప్పుకుంటాడని అసలు అనుకోలేదు. ఎందుకంటే డి షెడ్యూల్ బిజీగా ఉన్నా కొన్ని ఒప్పుకుంటారు ప్రాజెక్ట్ నచ్చితే, అంతేగాని ఖాళీగా ఉన్నారని అనుకో. ఎందుకంటే ఖాళీగా ప్రాజెక్ట్ నచ్చితే, ప్రాజెక్ట్ నచ్చితే అంతే కదా, నచ్చితేనే. చెప్పండి. ఈవెంట్స్ డి షోస్ అన్ని మేనేజ్ చేయాలి కదా, కొంచెం బిజీ ఉంటారేమో, ఒప్పుకోరేమో ఈ సాంగ్కి అని అనుకున్నాను. సో ఒప్పుకున్న తర్వాత హ్యాపీ రాజాతో చేయడం, దాని తర్వాత ఈశ్వర్ మాస్టర్తో అదృష్టం వర్క్ చేయడం అదృష్టం. చాలా చాలు రావట్లేదు మాటలు చాలా అది రావట్లేదు సార్, కొంచెం గట్టిగా లాగండి వస్తాయి. చాలా హ్యాపీ మాస్టర్తో వర్క్ చేయడం, చాలా ఫ్రెండ్లీ మాస్టర్. షూట్ అంటే మాకు షూట్లో అనిపించలేదు, నిజంగా ఒక పిక్నిక్కి వెళ్తాను చూడండి. నిజంగా ఎవరు అంటే షూట్ నిజంగా మీరు వచ్చి ఉంటే కనుక, అంటే మీరు ఎవరైనా సరే వచ్చి ఉంటే షూట్కి, నేను మైక్లో నాకు ముందే, కానీ మాస్టర్ కాబట్టి కొంచెం కంట్రోల్గా ఉండడానికి ట్రై చేస్తా. షూట్లో కూడా ఎక్కువ అంటే హ్యూమర్ సెన్స్ ఎక్కువ. అండ్ ఇది కరెక్ట్ అయిపోయింది. ఓకే. అది ఏమైపోతుంది అంటే ఇప్పుడు ఎవరైనా సెన్స్ ఆఫ్ హ్యూమర్ మ్యాచ్ అయినానంటో లిఖితాకి నేను జస్ట్ నేను చూసినా కూడా అర్థమవుతుంది నేను ఏమనుకుంటున్నాను. అందుకే ఇప్పుడు చూడండి, నేను జస్ట్ మీరు మాట్లాడతాం జస్ట్ అన్నా కూడా నేను ఏమనుకుంటున్నానో అర్థమైపోయి నవ్వేస్తుంది. నాకు నిజంగా చెప్పాలంటే రిహార్సల్ టైంలో నేను మామూలుగానే ఒక ఫన్ జోన్లో ఉన్నాను, అంత అయిపోయింది. నేను కౌంటర్స్ కామెంట్ చేస్తున్నాను. లిఖిత ఎంత నవ్వుతుందంటే అంత నవ్వుతుంది. నేను అనుకున్నా ఎట్లా అర్థమవుతుంది లిఖితకి అసలు. నేను చాలా చిన్నగా అంత అనేసి ఒక చిన్న అనేసి వెళ్ళిపోతా కౌంటర్. ఆ కౌంటర్ నేను సాటిస్ఫై అవ్వడానికి ఓకే అమ్మ ఈగో సాటిస్ఫై అమ్మాయి అనేసాను రాని. కానీ అనేసిన తర్వాత లిఖిత చూస్తే నవ్వుతా ఉంది. ఎప్పుడు అనిపించింది నేను చాలా చిన్నగానే ఉంటా. సో అట్లాంటి కౌంటర్ షూట్లో కొన్ని వందలు షూట్ మొత్తం మైక్లో కౌంటర్స్ వస్తానని హ్యాపీగా, అంటే కష్టపడి చేశారా అంటాం, అట్లాంటిది ఏమీ లేదు. చాలా ఇష్టంగా నవ్వుకుంటూ జాలీగా డాన్సర్స్ కానీ వీళ్ళిద్దరు కానీ. అంటే ఇంకోటి వర్క్ జరిగింది, ఫన్ జరిగింది, రెండు మిక్స్ అయ్యి పని పక్కన పెట్టడం అట్లా లేదు. మా డాన్సర్స్ ముఖ్యంగా చెప్పాలి, మా డాన్సర్స్ కానీ మా స్టూడెంట్స్ కానీ వాళ్ళు కూడా రిహార్సల్ నుంచి 2 days షూట్ వర్క్ ఎక్కడ అలసిపోకుండా 1 more 2 more ఏదైనా సరే అదే ఎనర్జీతో చేశారు. సో మన ఛానల్ హిట్ తరఫు నుంచి మా డాన్సర్స్ అందరికీ థ్యాంక్ యూ, అసిస్టెంట్స్కి డాన్సర్స్ అందరికీ థ్యాంక్ యూ. మిగతా అంటే జనరల్గా మీది వైజాగ్, శ్రీకాకుళం. ఓకే. సో అంటే ఇప్పుడు ఈ ఫోక్ సాంగ్స్ అనేవి ఎక్కువగా తెలంగాణ స్లాంగ్లో కానీ ఈ తెలంగాణ బ్యాక్గ్రౌండ్లో కానీ ఇవే ఎక్కువ వస్తాయి. సో అంటే మనకు కొన్ని దీనికి మనం యాప్ట్ అవుతామా, చేయగలమా అనే డౌట్స్ వస్తాయి. సో నువ్వు చేసినవన్నీ ఎక్కువ అవే. సో ఎలా కనెక్ట్ అయ్యావు ఏంటి? అంటే నేను పుట్టింది అంటే శ్రీకాకుళం, కానీ
నేనేమనలేదు, నేను జస్ట్ ఇంకా నేను ఏమనలేదు. చూసి నవ్వారు మాస్టర్. నేను ఇలా చూసి జస్ట్ అట్లీస్ట్ చూసి నవ్వాడు, అది కూడా తప్పే. సోదన్నట్టు చూసాను. చిచ్చి అట్లేదు, శ్రీకాకుళంలో అన్నది కదా. నెక్స్ట్ చూసారు కదా. ఓకే లిఖిత శ్రీకాకుళంలో పుట్టి నెక్స్ట్ నేను ఏం చేస్తానంటే ఆ షూట్ లొకేషన్ నాకు లొకేషన్ పెడితే అక్కడికి వచ్చి చేసుకుంటా, నాకు కూడా ఈ ఇబ్బంది ఉండదు. నీకు ఇబ్బంది ఉంటుంది. షూట్ చేయరు, మీరు నవ్వుకుంటూ ఉంటారు. ఇప్పుడు కెమెరా అన్న వాళ్ళు కూడా కెమెరామెన్ కెమెరా ఆన్ చేయడం నవ్వుతుంటారు. అలా జరిగింది షూట్, ఫన్ లేదు. ఇప్పుడే ఓకే, షూట్ లో స్పాట్ లో అయితే అసలు. సో శ్రీకాకుళం అయినా సరే నేను పుట్టింది అంటే పెరిగిందంతా ఇక్కడే కాబట్టి తెలంగాణలో. సో నాకు కొంచెం పర్లేదు, లాంగ్వేజ్ అర్థమవుతుంది. అండ్ నాకున్న ఫ్రెండ్స్ వీళ్ళందరూ కూడా తెలంగాణ సైడే అనమాట. అందుకే నాకు ఎక్కువ సో ఫ్రెండ్స్ ఎక్కువ ఉన్నారు కాబట్టి సో అది అంటే ఇక్కడే పెరిగి అంటే అలవాటు. ఏంటి పాపా అన్నావు? ఏం లేదు, ఇక్కడే తెలంగాణలో అంటే ఇక్కడే తెలంగాణలో పుట్టి పెరిగాను. సార్ మీరు ఈ ఫ్లోలో చేసి ఏమైనా కాంట్రవర్సీ సృష్టించినారనుకో, మా బాబు ఇప్పుడిప్పుడే ఎదగుతుంది సార్. ఎందుకు నేను ఏం మాట్లాడినా పాప ఎదుగుదలకి సరే నేను ఏం మాట్లాడను, నాకు తెలుగు రాదు. నేను సో అలవాటే కొంచెం ఈ లాంగ్వేజ్ కానీ అర్థం చేసుకుంటాను సాంగ్స్ అన్ని, కానీ నాకు లిరిక్ పాడినప్పుడు కష్టంగా ఉంటుంది అనమాట. కానీ లిరిక్ పాడినప్పుడు ఎంత కష్టం కాదు, చాలా బాగా తెలంగాణ వస్తే ఎలా ఉంటుంది అంటే తెలంగాణ అమ్మాయి అయితే ఎలా పాడతారు అంటే స్క్రీన్లో తెలియదు యాక్చువల్లీ. నేను అంటే నేను లిఖితాన్ని చూస్ చేయడానికి కారణం కూడా అంటే ముందు చేసిన సాంగ్స్లో అది అంటే తనే పాడుతున్నట్టుగా అంత ఓన్ చేసుకొని పాడతారు కదా. ఇప్పుడు దీంట్లో కొన్ని ఉన్నాయి, బేసిక్గా కొన్ని లిరిక్స్ ఉన్నాయి దీంట్లో, డాన్స్ అసలు పెట్టలేదు, ఓన్లీ తన ఎక్స్ప్రెషన్స్ మీద వెళ్ళిపోతుంది సాంగ్. అంటే కొన్ని లిరిక్స్ అంటే అంత హ్యాపీ, మీకు తన ఎక్స్ప్రెషన్స్ ఒక చరణం మొత్తం చూసినా కూడా మీకు బోర్ కొట్టదు. అంటే అన్ని వేరియేషన్స్ ఎక్కువ ఇస్తుంది అనమాట. సో మీకు అప్పుడు లాంగ్వేజ్ అంటే మన లాంగ్వేజ్ అనా లేదంటే ఇతను ఎక్కడి నుంచి ఇట్లాంటి ఆలోచనలు రావు. ఆ పాట చూసిన సేపు ఎవరు చూస్తే, ఇప్పుడు శ్రీకాకుళం వాళ్ళు చూస్తే అరే మన అమ్మాయి అనుకుంటారు, తెలంగాణ వస్తే మన అమ్మాయి అనుకుంటారు. సో ఎవరు చూసినా మన అమ్మాయి అనుకునేలాగా పర్ఫామ్ చేస్తారు. అది దాంట్లో ఉన్న గ్రేట్నెస్. హ్యాపీనా? నేను నిజంగా చెప్తున్నా, ఇది నేను నిజంగా చెప్తా విన్నారు. నేను ఇదే నేను నిజంగా ఇది కౌంటర్. మరి హ్యాపీయా అంటే తను వేరేలా. నేను జెన్యున్ గా చెప్తున్నా, ఇక్కడ నుంచి ఇక హిట్ టీవీ నుంచి లోపల నుంచి వస్తుంది. యాక్చువల్లీ ఈ రోజు రాజుతో ఎక్కువ కంటెంట్ వస్తుంది అనుకోండి, మీ నుండి వస్తుంది. అది నాకు అర్థం కావట్లేదు. నేను అలా నాకు సాంగ్ అంటే కష్టంగా ఉన్నా సరే నేను ట్రై చేస్తాను, నా వరకు ఎంత ఎక్స్ప్రెషన్స్ కానీ లిరిక్స్ కానీ నేర్చుకుంటాను. అండ్ సో ఏదో ప్రతి ఒక్క సాంగ్ చేసినప్పుడు ఏదో ఒక ఎక్స్పీరియన్స్ ఉంటుంది కదా. సో ఈ సాంగ్లో మీ ఎక్స్పీరియన్స్, బెస్ట్ ఎక్స్పీరియన్స్ అంటే టీమ్ అంతా చాలా హార్డ్ వర్క్ చేసాము. హార్డ్ వర్క్ కన్నా ఎక్కువ ఫన్, చాలా పిక్నిక్ లాగా. షూట్ అనిపించలేదు యాక్చువల్లీ, సిగ్గు అంత లేదు, మీరు లీడ్ ఇవ్వట్లేదు. ఎప్పుడు ఇస్తారా నేను వెయిట్ చేస్తున్నా, ఎప్పుడు మాట్లాడతారు కూడా నేను వెయిట్ చేస్తున్నా. క్వశ్చన్స్ ఒక క్వశ్చన్ పడింది అనుకో కొంచెం ఓపెన్ అప్ అవుతాడు, అప్పటి వరకు కొంచెం సిగ్గు ఉంటుంది. అవునా? ఇటు వచ్చింది సార్. ఓకే డిస్టర్బ్ చేయకండి ప్లీజ్. మీరు చెప్పండి ఏదో అన్నారు ఇందాక, బాగుండే యాక్చువల్లీ, చాలా బాగుండేది. ఏమన్నా నేను సైలెంట్ ఉన్నాను, మాట్లాడుకో. ఈయన తప్పించుకుంటున్నాడు. టీం వర్క్ మొత్తం చాలా మంచిగా చేసాం. అంటే ఎక్స్పీరియన్స్ అంటే ఎలా చేయాలి, ఎక్స్ప్రెషన్స్ ఎలా ఇవ్వాలి, మాస్టర్ నుంచి కొంచెం నేర్చుకున్నాను నేను. అండ్ రాజు అన్న హార్డ్ వర్క్ కి హ్యాండ్స్ ఆఫ్ అనమాట. మాటకు ముందు అన్న మాటకు తర్వాత అన్న దానికన్నా నా గురించి మాడదు ప్లీజ్. ఊరికి 10 సారి మీరు చెప్పండి. నేను వాళ్ళ ఆడియన్స్ లేదంటే రాజు అది ఆడియన్స్ ఇట్లా వైరల్ ఫీవర్ అన్నట్టు ఇట్లా అవుతుంది. అంటే అట్లా వచ్చేస్తారు ఆడియన్స్. రాజు సో జనరల్గా ఇంట్లో ఎవరు సపోర్ట్ ఎక్కువగా? ఇద్దరు, అంటే మమ్మీ డాడీ ఇద్దరు సపోర్ట్ చేస్తారు. కానీ డాడీ ఆఫీస్ వర్క్ ఉంటుంది కాబట్టి మమ్మీ నాతోనే షూట్స్. నీ ఫస్ట్ సాంగ్ ఏది?
ఫస్ట్ సాంగ్ నేను కేడిఎస్ నుంచి ఒక సాంగ్ చేశాను అండ్ దానికి ముందు ఒక సాంగ్ చేశాను, అది అంత వెళ్ళలేదు, ఊర్మి మ్యూజిక్లో చేశాను. దాని తర్వాత మా క్రేజీ డ్యాన్స్ స్టూడియోస్ది ఇంకో సాంగ్ చేయించాను. సో ఇప్పుడు ఈ సాంగ్ గురించి మాట్లాడుకుంటే అంటే మనం ఫస్ట్ ఇన్ని సాంగ్ చేశారు కాబట్టి నీకు ఒక ఎక్స్పీరియన్స్ వస్తుంది ఎలాంటి సాంగ్ సెలెక్ట్ చేసుకోవడం. దీన్ని సెలెక్ట్ చేసుకోవడానికి పర్టికులర్ రీజన్ ఏంటి, అంటే ఏ పాయింట్ నచ్చింది మీకు? ఈ సాంగ్కి నేను సెలెక్ట్ చేసుకోవడానికి ఏంటంటే వాళ్ళు చాలా కంఫర్ట్గా చూసుకుంటున్నారు అండ్ వాళ్ళు చెప్పింది ఏంటంటే మంచి క్వాలిటీతో, హై క్వాలిటీతో మంచిగా ఫోక్ సాంగ్ అంటే ఒక కెమెరా తీసుకొని జస్ట్ ఊర్లో ఎంతవరకు చూపిస్తారో ఊర్లోనే తీసేస్తారు. బట్ వీళ్ళు ఏంటంటే అన్ని ప్రాపర్టీస్ అరేంజ్ చేసి ఒక సినిమా రేంజ్లో తీశారు, మొత్తం ప్రీ ప్లాన్ చేసి మంచిగా తీశారనమాట. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు బట్ చాలా బాగా వచ్చింది రిజల్ట్ అయితే. నువ్వు కూడా అలా సైలెంట్గా ఉన్నావు ఏంటి, అసలు రాజు నిండే ఎక్స్పెక్ట్ చేయని వాళ్ళని ఇప్పుడు కనిపిస్తాను నాకు. సో ఏంటి ఈ ప్రాజెక్ట్లోకి ఎలా, ఎందుకు అంటే యాక్చువల్లీ లిఖిత అంటే నాకు తెలిసి చాలా ప్రాజెక్టులు వచ్చి ఉంటాయి, రిజెక్ట్ చేసిన ప్రాజెక్టులు కూడా కొన్ని ఉన్నాయి, నా వరకు కూడా కొన్ని వచ్చాయి. సో అంటే అవి రిజెక్ట్ చేయడానికి ఒప్పుకోవడానికి ఏంటి, బడ్జెట్ ఎక్కువ ఇచ్చారా? బడ్జెట్ ఎక్కువ ఇవ్వడానికి కాదు, ఫస్ట్ లిఖిత ఆల్రెడీ చిట్టి మాస్టర్తో పాటు కొంచెం పరిచయం ఉందన్నమాట. రాను రాను సాంగ్ తంది చాలా బాగా హిట్ అయింది, రామురాతో నాకు బాగా తెలుసు. సో అప్పుడు నాకు పరిచయం అయితే అంత హిట్ అయింది సాంగ్. ఇంకోటి లిఖిత డైరెక్ట్గా అనే ఇలా చేద్దాం, మనం సాంగ్ చేద్దాం అని చెప్పి తను అడిగింది. ఫస్ట్ ఎలా ఉంటుంది ఏంటిదో అనుకున్నా, సరే ముందైతే చేద్దాం తర్వాత సంగతి అని చెప్పేసి లిఖిత కోసం చేద్దాం అని చెప్పేసి అనుకున్నా. తర్వాత లిఖిత నా ఎక్స్పెక్టేషన్స్ని ఇక్కడ కాకుండా అక్కడ పెట్టింది. అంటే నేను అంత అనుకోలేదు, తను చెప్పింది అలాగే ఇంత బడ్జెట్తో చేస్తారని నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. సో అండ్ థ్యాంక్ యూ లిఖిత, థ్యాంక్ యూ సో మచ్. సీరియస్లీ అంటే తన వల్లే నేను ఈ సాంగ్ చేయవచ్చు. అంటే బిఫోర్ మీరు చాలా సాంగ్స్ చేశారు, జానతో చేశారు, చాలా సాంగ్స్ చేశారు. అవును. సో ఇది స్పెసిఫిక్గా మీ లైఫ్ కెరియర్లో ఎంతవరకు ప్లస్ అవ్వబోతుంది? అది మనం చెప్పలేం జనాలు బట్టి. ఆల్రెడీ సాంగ్ అయితే చాలా బాగుంది, కొరియోగ్రాఫింగ్ విషయంలో మాత్రం మాస్టర్ ఎరగొట్టేశారు. ఎక్కడ ఎనర్జీ అసలు ముందు మాస్టర్ అన్నట్టు ఎక్కడ మేము దీన్ని కష్టపడి చేసాం అనే ఫీల్లో లేవు. సో వీఆర్ ఎంజాయింగ్. ఆయన కౌంటర్ వేస్తున్న ప్రతిసారికి మేము ఆ బాయ్స్ కానీ అక్కడ ఉన్న బాయ్స్తో కానీ గర్ల్స్తో కానీ బాయ్స్ డ్యాన్సర్స్ అందరితో మేము ఫన్గా వెళ్ళిపోయాం మొత్తం సాంగ్ అంతా. ఏదో ట్రిప్గా తను అన్నట్టు ఒక ట్రిప్లో అలా అయిపోయింది. 2 days కంప్లీట్ చేశారు. చాలా అంటే చాలా యూనిక్గా చేశారు అండ్ హుక్ స్టెప్స్ కూడా అదిరిపోయినాయి. లేకపోతే 1 డేనే అనుకున్నారు, కొంచెం 2 daysకి వెళ్ళిందంటే సెట్ కొంచెం పెరిగింది. అవును అవును అవును. అండ్ ఇంకోటి వాళ్ళు కూడా ఎక్కడ తగ్గకోకుండా మీరు మీ కంఫర్ట్లో చేయండి కానీ అదిరిపోవాలని చెప్పి వాళ్ళు బిందు స్టూడియోలు కూడా మంచి సపోర్ట్ చేశారు. జనరల్గా ఎలా ఉందంటే ఇప్పుడు చిన్న సినిమాలు పెద్ద సినిమాలు అని ఎందుకు అంటారంటే ఈ ప్రొడక్షన్ వాల్యూస్. అవును, మేము ఇంత బడ్జెట్ ఇవ్వగలం, ఇంతలోనే చేయండి అనేటప్పుడు ఆటోమేటిక్గా అన్నీ తగ్గుతాయి. అవును. సో అలాగే దీంట్లో కూడా ఏంటంటే లిమిట్లెస్ మీకు ఆ లిమిట్ అనేది లేకపోవడం వల్ల మంచి సాంగ్ వచ్చి ఉంటుంది. వాళ్ళు ఒకటే, మీరు బడ్జెట్ గురించి ఆలోచించకండి, సాంగ్ మాత్రం అదిరిపోవాలి. సో దాని తగ్గట్టు మాస్టర్ అదే విధంగా కంపోజ్ చేశారు. మాస్టర్ అన్నట్టు మేము కూడా అదే విధంగా కష్టపడ్డాం, ఎంజాయ్ చేసాం. సో ఎంత తీసుకున్నావు? అది చెప్పకూడదు. ఇక్కడికి వచ్చారు చూసారు, అన్నీ చెప్తారు, ఇవి మాత్రం చెప్పరు. అది ఎట్లా పర్లే, బాగానే ఇచ్చారు, బాగానే తీసుకున్నారు. ఇప్పుడు చూడండి ఆన్సర్ ఎంత వస్తుంది పర్ సాంగ్కి. ఎంత అది అంటే లైక్ సాంగ్ని బట్టి వాళ్ళు ఎక్కడ షూట్ అనుకుంటున్నారు వాటిని బట్టి చెప్తాను నేను. అంటే రీజనబుల్ అంటే నెక్స్ట్ ఎవరైనా అప్కమింగ్ వచ్చే వాళ్ళకి కూడా ఒక మాట చెప్పేస్తే మా హిట్ టీవీ తరపున పడి ఉంటుంది. అంటే ఎలా అంటే ప్రొడక్షన్ అలా కాదు కానీ ప్రొడక్షన్ని బట్టి వాళ్ళు చూసుకునే విధానాన్ని బట్టి కాదు. నేనేమనలేదు అంటే మీరు ఏం చేస్తారని చెప్పండి. నేను వేసుకోవచ్చు అంటే వేసేస్తా ఆ ఫిగర్. లేదు లైక్ ప్రొడక్షన్ ని బట్టి నేను తీసుకుంటాను అనమాట, వాళ్ళు మాట్లాడే బట్టి ఆ సాంగ్ ని బట్టి. మీ హైయెస్ట్ ఇప్పటి వరకు తీసుకున్న హైయెస్ట్ బడ్జెట్ ఎంత, హైయెస్ట్ రెమ్యునేషన్? 20 lakhs. ఏం మాట్లాడుతున్నావు, జోకు నిజం అనుకుంటారు వాళ్ళు, కాదని చెప్పు ప్లీజ్. సార్ నీ నోటితో చెప్తే అయిపోద్ది కదా. అది హైయెస్ట్ బడ్జెట్ చెప్పలేను. మాస్టర్ మాస్టర్ చెప్పండి. నాదా వాళ్ళదా? అదే కదా
ఇప్పుడు ఆయన నేనే చెప్పేస్తా సగం, ఎందుకంటే మేము ఆ జర్నీ ఎప్పుడు నిండో అవుతుంటుంది. నువ్వు మిమ్మల్ని అడిగితే ఇప్పుడు వీళ్ళు స్క్రీన్ మీద కనబడే వాళ్ళు అడిగితే వాళ్ళు చెప్పాలి కదా, నేనేం చెప్తా వాళ్ళ గురించి. ఇప్పుడు నాది ఆల్మోస్ట్ మీకు తెలిసిందే ఎలా ఉంటుంది మాస్టర్స్ అనేది బిహైండ్ స్క్రీన్. వీళ్ళు ఆన్ స్క్రీన్ కదా కొంచెం ఓవర్ యాక్షన్ ఎక్కువ ఉంటుంది. నిజాలు బాగుంటుంది అనమాట. నా ఓవర్ యాక్షన్ ఇన్ ద సెన్స్ బడ్జెట్ లోనా ఆడియన్స్ కి అర్థమైంది. నా ఇంటెన్షన్ చాలా ప్యూర్ ఉంటుంది, మీకు చాలా కష్టం అవుతుంది కవర్ చేయడం. నా హైయెస్ట్ అంటే ఏం లేదు, అంటే గుర్తు పెట్టుకోలేనంత కాదు కదా, కొంచెం తొందరగా చెప్పొచ్చు కదా. జనరల్ గా ఉంటది కదా సమ్ అక్కడ దగ్గరలో. అమ్మా ఎక్కడ సారీ మీరు ఫోన్ పే చేద్దాం. అదే ఏం చెప్తాను హైయెస్ట్. సరే 50 పెడదాం. అవేం లేదు, 50 వేసుకుందాం. వేసుకోండి ఏదో ఒకటి వేసుకోండి అయితే అన్నట్టు ఉంది. సర్లే పోనీ నువ్వు హైయెస్ట్ అంటే ఓకే జనరల్ గా ఫీల్ అవుతున్నా కాబట్టి లీస్ట్ ఎంత? లీస్టా అది కూడా చెప్పరా? లీస్ట్ అసలు తీసుకోలేదంటావా? తీసుకున్నాను ప్రమోషన్స్ కి, స్టార్టింగ్ ప్రమోషన్స్ కి తీసుకున్నాను. నాకు కాదు బ్రో, నాకు తెలిసి కొన్నిసార్లు డిస్కస్ చేసినప్పుడు కొన్నిసార్లు రిలేషన్ కోసమో లేకపోతే పాట బాగుందని కోసమో లేకపోతే ప్రొడక్షన్ కోసమో తీసుకోకుండా చేసిన రోజులు ఉన్నాయా లేవా? అంటే ఉన్నాయి కదా. ఎందుకు మరి చెప్పలేదు? చెప్పడం నేను వెళ్ళిపోతాను సార్. ఏంటిది అంటే దాని వెనక చెప్పకపోవడం కారణం ఏంటంటే తీసుకున్న రోజులు ఉన్నాయి, కానీ ఇప్పుడు అట్లాంటి రోజులు కావు. సో చెప్తే ఒకవేళ అలా మళ్ళీ అడుగుతారేమో అని అంతే. తెలిసిందే కదా ఒక స్టార్డమ్ రావడం కోసం ఎంత కష్టపడతామో, వచ్చిన తర్వాత అంటే వాళ్ళు చేశారు కదా మాకేం చేయరు అనే ఏమైనా క్వశ్చన్ వస్తుందేమో అని తన ఉద్దేశం. సరే ఈ పాయింట్ పక్కన పెడితే మీకు ఒక క్వశ్చన్ ఉంది. అది యాక్చువల్లీ పర్సనల్ ఇంటర్వ్యూలో అడుగుదాం అనుకోను, కానీ మనం రీసెంట్గా ఒక సినిమా మనం ప్రమోషన్ చేసాం బార్బరిక్. అంటే సాంగ్ సూపర్ వచ్చింది, సినిమా కూడా బాగా వచ్చింది. బట్ ఆ డైరెక్టర్ విషయంలో చూసుకుంటే ఒక చిన్న కాంట్రవర్సీ నడుస్తుంది. అవునవును. సో అది నేను చూసి చాలా, అంటే అతనికి మెసేజ్ చేశాను, మనం కాల్ చేసాం, బట్ కొంచెం బాధ అనిపించింది. దెన్ నెక్స్ట్ 2 days తర్వాత మనకి ప్రెస్ మీట్ ఉంటుంది అన్నారు, బట్ అన్ఫార్చునేట్లీ క్యాన్సిల్ అయింది. సో ఏంటి సడన్గా, అంటే సినిమాకి జనాలు రాలేదా లేకపోతే అతను చెప్పు తీసి కొట్టుకున్నారు ఎందుకని? అంటే ఏం లేదు బ్రో, నాకు తెలిసిన విషయం ఏంటంటే ఆయన 2.5 years నుంచి ఆ స్క్రిప్ట్ మీదే ఉన్నాడు. ఇంకా అంటే ఫ్యామిలీ మిగతా పిల్లలు చాలా దూరంగా ఉండి చేసుకున్నాడు. అండ్ మీకు తెలుసు ఒక ప్రొడక్షన్ని మనం కథ చెప్పి ఒప్పించి ఒక సినిమా తీయాలంటే ఒక స్ట్రగుల్ ఉంటుంది. ఆ స్ట్రగుల్ అంతా ఆయనకు గుర్తొచ్చింది. అంటే ఎవరైనా సరే ఎందుకు బ్రో కెమెరా ముందు వెళ్ళి కొట్టుకుంటారు? ఆయన నిజంగా చెప్పాలంటే ఆయన తీసే సినిమాకి వచ్చిన జనాలకి అంటే ఆ కంపారిజన్ తక్కువే. అంటే మరీ తీసిపడే సినిమా అయితే కాదు, మీకు మీరు చూసారు. తీసిపడే అంటే ఏంటో దీనికోసం ఎందుకు కొట్టుకున్నారా అనేలా కాదు, మంచి కంటెంటే. సత్యరాజ్ గారు, ఉదయ్ భాను గారు, వశిష్ఠ, మంచి కాస్టింగ్ అంతా ఉంది. మేఘనా, వీళ్ళందరూ, కార్తీక్ అంది, మంచి కాస్టింగ్, మంచి కథ చెప్తే జనాలు రావట్లేదేంటి అంటే ఆయన ఏంటంటే కొంచెం థియేటర్కి వెళ్ళి తన దగ్గర థియేటర్కి వెళ్ళి చూసినప్పుడు 10 మంది ఎవరో ఉన్నారు అంతే. అది ఏ డైరెక్టర్కైనా సరే తను ఇష్టంగా 3 సంవత్సరాలు రాసుకుని తీసిన సినిమాకి థియేటర్కి వెళ్ళిన తర్వాత ఒక 10 మందే ఉన్నారనేది ప్రొడ్యూసర్కి అంటే ఆయన సెల్ఫ్గా ఒక బాధపడతాడు. ఆయన చెప్పారు వీడియోలో కూడా, భయ్యా సినిమా బాగాలేదని నచ్చిందంటే అందరు బాగుందని అంటున్నారు, కానీ జనాలు లేరు. ఇప్పుడు సినిమా బాగుంది కానీ డబ్బులు రాకపోతే ఏంటి? ఇప్పుడు డబ్బులు రాకపోతే ఆ ప్రొడ్యూసర్ నుంచి ఆయనకి ఒక పిచ్చి ప్రెషర్ ఉంటుంది. అండ్ నేను నెక్స్ట్ ఆయన కెరియర్ అర్థం కాదు. ఇప్పుడు సినిమా ఎంత బాగుంది రిజల్ట్ బట్టే ఆ డైరెక్టర్ నెక్స్ట్ కెరియర్ ఉంటుంది. ఇప్పుడు మోహన్ సార్కి నెక్స్ట్ సినిమా ఉంటుందా అనేది ఆయనకి డైలమా వచ్చేసింది. అట్లాంటి ఒక సిచ్యువేషన్కి వెళ్ళిపోయినప్పుడు ఏమైపోయిందంటే తెలియకుండా సబ్ కాన్షియస్గానే ఒక వీడియో పెట్టేసుకొని ఆయన ఆర్డర్ మీకు సినిమా నచ్చకపోతే మీకు చెప్తాను కొట్టండి అని స్టేట్మెంట్ ఇచ్చారు. అంటే సినిమాలో కంటెంట్ ఉంది కాబట్టి ఆయన ధైర్యంగా అట్లాంటి స్టేట్మెంట్స్ ఇచ్చారు కదా. సో ఆయన ఎప్పుడైతే రిజల్ట్ చూసిన తర్వాత నిజంగా ఎవరు లేకపోయేసరికి ఆయన ఇంకా నా చెప్తే నేను కొట్టుకుంటాను, ఎట్లా మీరు ఇక్కడ చూడడం నన్ను ఎంకరేజ్ చేయరు, నా సినిమా ఇలాంటి సినిమాలు చూడరు, అది ఇలాంటి సినిమా బయట లాంగ్వేజ్లో వస్తే మీరు బాగుందని సంకలు గుర్తుకుంటారు అనేసి ఒక స్టేట్మెంట్ వదిలేరు. అదే టైంలో ఇంకొక సినిమా ఒక మంచి సినిమా యాక్చువల్లీ అది బాగా ఆడింది. అందులో పెద్ద మనకు తెలిసిన ఆర్టిస్ట్ ఎవరు లేరు, జస్ట్ నోన్ సినిమా లాగా అంతే. దానికి జనాలు వెళ్తున్నారు, నా సినిమాకి ఎవరు రావట్లేదని అప్పటికప్పుడు అంటే ఒక క్షణిక ఆవేశం అంటాం కదా, ఆ టైంలో జస్ట్ ఆలోచించుకొని చేసింది అంతే తప్ప ఆయన అట్లాంటి మనిషి కదా. నేను చాలా అన్ని సాంగ్స్ మనమే చేసుకుంటాను, చాలా ట్రావెల్ అయ్యాను. ఆయన ఎప్పటికప్పుడు మోటివేట్ చేసుకుని ప్రాక్టికల్గా ఉండే మనిషి మోహన్ సార్. అండ్ నాలెడ్జ్ కానీ అంటే భగవద్గీత మీద కానీ. అది ఇంకోటి చెప్పినప్పుడు నాకు అంటే చాలామంది చెప్పారు, ఆయనకు కూడా తెలుసు యాక్చువల్లీ. ఇప్పుడు టైటిల్ మైనస్ అయిపోయింది. త్రిబాంధారి బార్బరిక్ అనేది చాలా ఇప్పుడు మీరు అప్పుడు కాంతాన్ సినిమా ఉంది, కొత్త లోకాన్ సినిమా, కొత్త లోక నార్మల్ వర్డ్, త్రిబాంధారి బార్బరిక్ అంటే ఇది పేరే ఎట్లుంది సినిమా. ఇప్పుడు మనం యూత్ అంతా ఇంట్రెస్ట్ చూపారు, అది ఫిక్షనల్ మూవీయా లేకపోతే మనకు అర్థం కాదేమో ఆ గ్రాంధికం అని అనుకున్నారు.
సో టైటిల్ ఎక్కకపోవడం వల్ల సినిమా థియేటర్కి ఎవరు లేరు. సో నాకు అర్థమైంది ఇప్పుడు ఈ చిన్న స్పేస్లో టైటిల్ నుంచే మన సినిమా ప్రమోషన్ స్టార్ట్ అవుద్ది. సో అదే బ్రో, చిన్న స్పేస్లోనే జరిగింది అది క్షణికావేశమే తప్ప ఆయన అలాంటి మంచి అస్సలు కాదు. ఆయనకున్న విల్ పవర్ కానీ నాలెడ్జ్ కానీ నెక్స్ట్ లెవెల్. నెక్స్ట్ సినిమాతో ఆయన ప్రూవ్ చేసుకుంటారు తప్పకుండా. నేను కూడా అడగడానికి కారణం ఏంటంటే ఆ ప్రమోషన్లో మనం కూడా పార్ట్ అయ్యాం కాబట్టి మనకు తెలుసు, అదంతా చూసాం. నెక్స్ట్ సినిమా మోహన్ సార్ ఏంటో మీరు చూస్తారు, ఇట్లాంటివి ఉండవు. సూపర్ థ్యాంక్ యూ. అండ్ అంటే మీ కెరియర్లో ఇప్పుడు చేసిన అన్ని సినిమాలు చూసుకుంటే ఈ నెల్లూరు నరజన అనే క్యారెక్టర్ ఇది 1 to 5 ర్యాంక్లో ఏ ర్యాంక్ వస్తుందని మీరు ఎక్స్పెక్ట్ చేస్తారు? సెకండ్ థర్డ్ పొజిషన్స్లోనే ఉంటుంది. ఆ ఫస్ట్ పొజిషన్ మాత్రం రాను బొమ్మకి రానే, కానీ దాన్ని కూడా దాటి అవ్వాలని అనుకుంటున్నాను. జనరల్గా లిఖిత గారు జనరల్గా అంటే ఒక 1 million మాకు ఒక వీడియో కానీ వస్తే చాలా హ్యాపీ ఫీల్ అవుతాం. సో ఒక 10 million వచ్చిందంటే ఇంకా కింద మీద ఆగేది లేదు. సో అంటే 500 million వచ్చినప్పుడు సో హౌ యూ ఫీల్? అండ్ మీకు ఇండస్ట్రీ తరపు నుండి కానీ ఎవరైనా ప్రోజ్లు ఇచ్చారా, ఎవరైనా చెప్పారా? అంటే చాలా హ్యాపీ. అంటే ప్రతి దగ్గర ప్రతి చోట వాళ్ళు ఆ సాంగ్కి వైబ్ అవ్వడం, దాన్ని ఎంజాయ్ చేయడం. అండ్ ఎక్కడ చూసినా నువ్వు రాను బొమ్మాయికి రాను అమ్మాయివి కదా, అంటే మా అమ్మాయి అంటే మా ఇంటి మనిషిలా చూసుకుంటున్నారు అన్నమాట. నాకు అది చాలా హ్యాపీ అనిపించింది. మన 2 తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువ అదే లేండి, అంటే ఒకసారి కనెక్ట్ అయితే ఏ ఊరికి వెళ్ళినా మంచిగా గుర్తుపట్టి మంచిగా చూసుకుంటారు. అది నాకు చాలా నచ్చింది అన్నమాట. సో అంటే ఒకే సాంగ్ చేసిన వాళ్ళు ఒక అబ్బాయి ఇప్పుడు బిగ్ బాస్లో ఉన్నారు. అవును. సో ఏంటి అంటే ఆఫర్ వచ్చినప్పుడు చెప్పారా రామరాతుడు? అంటే 2-3 days ముందు చెప్పారు. అంటే ఇలా ప్యాకింగ్కి కానీ వెళ్ళే ముందు ఒక చిన్న పార్టీ కానీ అలా కొంచెం పార్టీ అంటే పెద్ద ముగుడులో చేసింది అంతే కదా, మరి పార్టీ అంటే మీ పార్టీలు అక్కడే ఉండి పని అండి పూజ పవన్ అంతే కదా. పవన్ పెద్ద మగుడిలో భోజనాలు పెట్టించారు, అక్కడికి వెళ్ళి కలిసేసి వచ్చామన్నమాట అంతే. సో చూస్తున్నావా బిగ్ బాస్? ఎలా అనిపించింది గేమ్? నాకు బయట బాగానే అనిపించింది. అంటే రియల్గా ఉన్నారా, బయట ఎలా ఉన్నారో హౌస్లో ఎలా ఉన్నారా? మిగతా వాళ్ళందరూ అంత తెలీదు, బట్ రామన్న యాక్టివ్గానే ఉంటున్నాడు. ఇంకా మంచిగా ఆడాలని అనుకుంటున్నాను. సో విన్నర్ అవ్వాలని. రియాలిటీ షోలన్నీ కొంతమంది ఆల్రెడీ చూసే వచ్చినారు. ఏం ఎరగను, నా దగ్గరకు రాకండి సార్, మీరే కొట్టుకు సావండి అన్నట్టు కొంతమంది కొట్టుకు సావండి అన్నట్టు సైలెంట్గా కూర్చొని వెళ్ళారు. నువ్వు బార్బరిక్ అంతాను అటు వెళ్ళిపో, బొంబాయి అంతా వెళ్ళిపో, మీరు చేసి నన్ను ఎంటర్టైన్ చేయండి అన్నట్టు ఉన్నారు. కానీ చేసిందంతా కాదు. ఈ మధ్య లాస్ట్ అడగట్లేదు కదా ఆయన, మీరు అక్కడ ఏం అడగట్లేదని ఆయన ఏం అడగాలి, అడిగితే బోల్డ్ ఉన్నాయి. ఇప్పుడు రీసెంట్గా 2.4లో ఎక్కువ thumbnails వస్తున్నాయి. 2.4 మాకు అర్థం కాదు, కొంచెం క్లారిటీ చెప్పరా? అది D2.4 ఆయన 2.4 కాదా? సారీ నేను 2 వరకే చూసిన, 2.4 ఎక్కడ వచ్చిందో నాకు తెలియట్లేదు. సారీ. రీసెంట్గా ఎక్కువగా కాదు అది ఏంటో మీ. సో అంటే ఆడియన్స్ ఏంటంటే మనం చూసిందే నమ్ముతారు. సో ఏం జరుగుతుంది అక్కడ నాకు క్లారిటీ ఇస్తే. సో అట్లా ఇవ్వలేము కదా క్లారిటీ, మనకి క్లారిటీ లేదు. నాకు లేదు, క్లారిటీ ఉన్నట్టే మాట్లాడుతున్నావు కదా, చెప్పు డార్లింగ్. నిజంగా నాకే క్లారిటీ లేదు. అక్కడ అవుతుంది, చేస్తున్నా. ఏమవుతుంది, ఏం చేస్తాను? మీరు ఏం అనుకుంటున్నారో అదే అవుతుంది. అంటే రియల్గా అవుతుందా? లేదు జస్ట్ ఫర్ ఫన్ అంతే. ఫన్ అంటే మరీ అంత డెప్త్గా అలా తీసుకెళ్ళాలి అంతే షోకి అంటావా? అంతే కాదు, అంటే కొన్ని రియాలిటీ షోలు చూసి జనాలు కూడా ఇది సోదులే ఇలా ఉంటాయి ఇలా అనుకునే వాళ్ళు నుండి ఇప్పుడు ఇది రియల్ అయినా నిజమే అనే వరకు వచ్చిందనమాట. సో జనాలు మోసం చేస్తానంటావా? అలా అని కాదు. ఇప్పుడు ఇక్కడ ఏంటంటే మొన్ననే సేమ్ తను కూడా ఇచ్చింది, ఇంటర్వ్యూ ఇచ్చింది. అసలు నా టాపిక్ రాలే, అసలు నేను లేని దాంట్లో, కానీ తమ్ములేను నాది ఉంది పేరు. అసలు నాది ఎందుకుందో కూడా నాకే తెలియట్లేదు. అరే ఏం అంటే నేను ఇంత ఎక్స్పెక్ట్ చేయలే, ఇంత దాకా వెళ్ళిద్దని నేను అంత అనుకోలే. షో వరకు మాత్రమే అట్లా, మనకి బయట ఇప్పుడు షో వరకే అనేది. నేను షో వరకు మాత్రం. సో అంటే అప్పటి నుండి కూడా రాజుకి వచ్చే పార్ట్నర్ ఎలా ఉంటుంది ఎవరు అని చాలామంది వెయిట్ చేస్తారు. నువ్వు మధ్యలో వచ్చి ఇలాంటి ట్విస్ట్లు ఇస్తాను. సో ఏంటి, ఏం ఫిక్స్ అవ్వాలి చెప్పు? ముందు నాకు పార్ట్నరే లేరన్న, అంతే. జస్ట్ ఓన్లీ ఫుల్ చేయి, షోకు మాత్రమే, అంతే. ఏం లేదు, ఫుల్ చేస్తే మాకు క్లారిటీ ఉంటుంది అంతే. షోకి మాత్రమే.
మీరు బాగా ఫాలో అవుతారు ఇలాంటివి? అన్నీ ఫాలో అవ్వాలి కదా మరి. అంటే ఇట్లా 2.0 కానీ ఇట్లాంటి మరి మనం చేస్తున్నవన్నీ ఇప్పుడు మీ సార్ని ఎలా ఫాలో అయినావో వాళ్ళని అలాగే ఫాలో అవ్వాలి. థ్యాంక్ యూ. కదా అటు సైడ్ 2.0. లేదు మనడు ఓపెన్, ఇంకా ఏదున్నా కుల్లం ఉండిపోతాం స్టేజ్ మీద అంతా. మైక్ లో స్టేజ్ మీద ఓపెన్ ఇట్లా మైక్ ఇస్తే మేము ఒక పావు గంట సేపు సైలెంట్ ఉండిపోతాం, అర్థమైపోద్ది. ఎందుకంటే ఆ చివరిని స్టార్ట్ చేస్తే ఈ చివరి వరకు అందరినీ అవ్వాలి. సో అది తప్పదు. సో మీరే ఎక్కడ మాకు కనెక్ట్ దొరకట్లేదు కాబట్టి నాది కొంచెం కష్టం లేదు. నేను చెప్పను అని ఫిక్స్ అయిపోయాను. అదే కదా, ఇద్దరు అంతేనా? లేదు చెప్పడానికి లేదు నా దగ్గర అసలు ఏమి చెప్పడానికి. ఏం లేదు అది, డబ్బు లేదు, ఏమీ లేవు. కాదు అంటే లేదు అని కాదు కానీ లవ్వా కాదు అంటే సీరియస్లీ రాజు, అంటే బయట తమ్నైల్స్ ఏవి పెడతారో ఆడియన్స్ కూడా అవే నమ్ముతారు జనరల్గా. సో మనం వచ్చి ఓపెన్గా చెప్తే తప్ప కనెక్ట్ అవ్వదు. సో అంటే లాస్ట్ బిఫోర్ ఒకసారి బ్రేకప్ అయిపోయింది అని ఒక విన్నాం మీ ఒక ఇంటర్వ్యూలో కూడా కొన్ని, నేను కూడా చెప్పాను డైరెక్ట్గా. సో దాని తర్వాత కనెక్ట్ అవ్వలేదు ఎవరు? లేదు ఇంకెవరు. సో ఎందుకని అంటే దట్ పర్సన్స్ రాలేదా లేకపోతే ఇంట్రెస్టే పోయిందా? ఇంట్రెస్ట్ లేదు నాకు అసలు దాని మీద. ముందు విన్ అవ్వాలి, నేను అంతే. విన్ అవ్వాలి, టైటిల్ కొట్టాలి, అంతే. మెయిన్ దాని మీద ఫోకస్ చేశాను. అంటే అప్పుడు ఆ విన్ అయ్యాక మీరు అన్నారు స్టూడియో పెట్టాలి, ఇలా నేను ఒక రికగ్నిషన్ తెచ్చుకోవాలి. సో పెట్టారు, అదే పెట్టారు. సో అంటే ఇంకా ఫర్దర్ స్టెప్స్ ఏంటి? అంటే మూవీస్ ఏమైనా అనుకుంటున్నావా లేకపోతే ఏంటి? మన ప్లానింగ్ ఉంటుంది కదా. అంతకుముందు ఏంటంటే ఆ ఏజ్ తగ్గట్టు నేను వెళ్ళాను. ఫస్ట్ డ్యాన్స్ క్లాస్ పెట్టాను కొంతమందికి. నాకంటూ కొంతమంది స్టూడెంట్స్ ఉండాలి అని అనుకున్నాను. సో ఒక 70-80 మంది వరకు డీకి తీసుకొచ్చాను. కంటెస్టెంట్లు అయ్యారు, కొరియోగ్రాఫర్లు అయ్యారు. సో అందరూ కొంతమంది నా సైడ్ నుంచి అట్లా అయ్యారు. సో ఐఎమ్ సో హ్యాపీ ఫర్. దాని తర్వాత క్లాస్ తీసేసాను. ఇంకా ఇంట్రెస్ట్ లేదని క్లాస్ తీసేసాను. ఫర్దర్గా ఇంకేం చేయాలని ఆలోచిస్తున్నప్పుడు చిట్టి మాస్టర్ ఇలా D20 వస్తుందిరా రాజు రా అని చెప్పేసి అన్నారు. సో మెయిన్గా ఏంటంటే సినిమా కొరియోగ్రాఫర్ ఆర్ హీరో ఏదైనా కానీ ఆర్టిస్ట్గా అయినా సరే నాకంటూ నేను ప్రూవ్ చేసుకోవాలని. అంటే హీరోనే అని కాదు, మూవీలో కీ రోల్ అయినా సరే అది మెయిన్ యాక్టింగ్ బేస్లో ఉండాలని కోరుకుంటున్నాను. సో అంటే ఆల్రెడీ డీలో నీకంటూ ఒక రికగ్నిషన్ ఇచ్చేసిన తర్వాత సో మళ్ళీ మిమ్మల్ని పిలిచినప్పుడు అంటే మీ అవసరం అక్కడ ఉందని అర్థమైంది. సో కానీ ఆడియన్స్కి మోర్ దెన్ చూపించాలి. సో ఈ గ్యాప్లో అంటే మీరు ఏమి అనుకున్నారు? సో ఖచ్చితంగా పాత రాజుని కన్నా ఇంకా కొత్తదనం చూపించాలి అనుకుంటున్నాను. అంతే. ఇప్పుడు ఆల్రెడీ ఆ జోన్ చూశారు నేను. ఎస్, చూపించే ఇంకా ఇప్పుడు ఏంటంటే అందరూ ఏమంటున్నారంటే అదే కావాలనుకుంటున్నారు. అదే ఎందుకు చూపిస్తాం, కొత్తగా చూపించాలని నేను ప్రయత్నం చేస్తున్నాను. సో చూడాలి ఇంకా ఏం జరిగిద్ది అనేది. సో అంటే లిఖిత చెప్పగానే మీరు ఒప్పుకున్నారు కాబట్టి తనలో నచ్చిన ఒక మంచి క్వాలిటీ చెప్పు. మెయిన్ ఎక్స్ప్రెషన్స్, మాస్టర్ చెప్పినట్టు తన ఎక్స్ప్రెషన్స్, ఫీలింగ్ ఎక్స్ప్రెషన్స్ అవి అందరికీ అంటే పాట అవసరం లేదు, తనకి మ్యూజిక్ చాలు, మనకు అర్థమైపోద్ది. ఇప్పుడు ఏ పాట అయినా కానీ తను పాడుతున్నట్టు ఉంటుంది. అది ఏ సాంగ్ అయినా సరే తను పాడుతున్నట్టు క్లియర్గా ఉంటుంది. ఎక్స్ప్రెషన్స్ ఇచ్చినా కానీ తను లోపల పాడుతున్న ఫీలింగ్ మనకు వస్తుంది. సో అందుకు. అండ్ లిఖిత రాజు అంటే విన్నర్ అయ్యేసరికి నీకు అప్పటి నువ్వు స్టార్ట్ చేసావా ఈ సాంగ్స్ కానీ ఇవి కానీ? లేదు, అప్పటికి నేను ఇంకా స్టార్ట్ చేయలేదు. చూడడం వరకే ఈ షోస్ వీళ్ళని చూడడం వరకే. నేను ఆల్మోస్ట్ 10th ఎండింగ్లో స్టార్ట్ చేశాను నేను సాంగ్స్ అనేవి. 10th ఎండింగ్లోనే, అందుకే ఇప్పుడు ముదిరిపోను సార్. అందులేండి మాట్లాడకండి. నుండి ఏదో అంటారు సైలెంట్. వద్దు. సరే, అందరికీ మీరే మూల కారణం కాబట్టి అంటే ఒక్కొక్కరిని సెలెక్ట్ చేసుకుంటూ వచ్చారు కదా. జనరల్గా సోషల్ మీడియాలో మనం చూస్తున్నాం చాలామంది ఉన్నారు. సో అప్పుడే నేను పర్టికులర్గా వీళ్ళిద్దరిని సెలెక్ట్ చేసుకోవడానికి రీజన్ ఏంటి? లేదు సాంగ్ అంటే మనం సాంగ్ విన్నప్పుడు ఏదైనా సాంగ్ విన్నప్పుడు సినిమాలో ఇప్పుడు మనం సినిమా చేసినప్పుడు వాళ్ళే ఉండాలి తప్పకుండా. ఇప్పుడు లిమిట్స్ ఉంటాయి, సిచ్యువేషన్స్ ఉంటుంది, సిచ్యువేషన్ తగ్గట్టుగా లిమిట్స్ ఆ క్యారెక్టరేషన్స్ ఫాలో అవుతూ చేయాలి. ఇప్పుడు దీనికి లిమిట్స్ లేవు. అండ్ ఇంకోటి ప్రొడక్షన్ కూడా నాకే వదిలేసింది. అండ్ దీనికి అనిల్ గారు డైరెక్టర్ అని చెప్పాను కదా, ఆయన కూడా సాంగ్ విన్నప్పుడు ఏమంటారు మాస్టర్ మీరే చెప్పండి, కానీ సాంగ్ మాత్రం అప్పుడు ఎదిరిపోవాలని చెప్పేసారు. సో సాంగ్ విన్నప్పుడు ఫస్ట్ సాంగ్ విన్నప్పుడు నాకు నిజంగా అంత హోప్ లేదు, సాంగ్ మీద లేదు. ఏదైనా మన సాంగ్ విన్నప్పుడు ఫస్ట్ నెగిటివ్గానే వస్తుంది నాకు.
తర్వాత వింటున్నప్పుడు వీళ్ళ ప్రమోషన్ స్ట్రాటజీ అది చూసినప్పుడు అండ్ వీళ్ళ క్వాలిటీ అది డిస్కస్ చేసినప్పుడు అమ్మో వీళ్ళు చాలా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మన దగ్గర నుంచి. అండ్ ఇంకోటి మనకు అప్పటికి కోర్ట్ ఇవన్నీ ఉన్నప్పుడు వాళ్ళు ఎప్పుడు ఎంతసేపు ప్రేమలో మాస్టర్ కోర్ట్ మాస్టర్ అని నా ముందే 10 సార్లు అనేవాళ్ళు. నాకు ఒకలాగా రెస్పాన్సిబుల్ అంటే భయంతో పాటు ఈ 2 వచ్చాయి అనమాట. అయితే సరే మనం డాన్స్ సాంగ్స్ ఎప్పుడు చేయలేదు కదా, సో డాన్స్ సాంగ్స్ చేయాలి. నేను ఏమన్నా ఇప్పుడు భయంతో పాటు భయం ఉంది యాక్చువల్ రెస్పాన్స్ భయంతో పాటు 2 వచ్చాయి అనగానే 2 days. సో భయంతో పాటు రెస్పాన్సిబుల్గా ఫీల్ అయ్యా. అంటే వీళ్ళు చాలా ఎక్స్పెక్టేషన్స్ పెంచుకున్నారు మన మీద. సో అది మనం రీచ్ అవ్వగలమా లేదా అని ఒక చిన్న భయం ఉంటుంది కదా. సో ఆ భయంతో ఏమైందంటే ఫస్ట్ మీకు ఎవరు కావాలంటే ఓకే వాళ్ళు ఎవరో ఇచ్చి నేను చేయలేకపోతే కష్టం కదా, సో వీళ్ళైతే బాగుంటుంది, ఈ మొహాలు అయితే కొంచెం బాగుంటారు అనేసి వీళ్ళు ఫేసెస్ బాగా పరిచయం ఉన్న ఫేసెస్ ఆడియన్స్కి. ఒకరు ముఖం ఎక్స్ప్రెషన్స్తో, ఒకరేమో అట్లా అది ఒకరు మోకాళ్ళతో ఒకరు ముఖంతో, ఇద్దరు ఫేమస్ కదా. ఆ ఫేమస్ ని మనం ఏదైనా స్క్రీన్ మీద అంటే జోక్స్ చెప్పాలి నిజంగా చెప్పాలంటే ఫ్లోర్ మూమెంట్స్ కానీ ఎనర్జీ అంటే పవర్ మూమెంట్స్ అని అంటాం కదా, అలాంటి మూమెంట్స్ చాలా ఈజీగా చేసేస్తాడు మనోడు. పైన ఎలాగో ఆడతాడు కానీ కొన్ని పవర్ మూవ్స్ పడితే బాగుంటుందని నాకు అనిపించింది. సో మీరు సాంగ్లో చూస్తే ఫస్ట్ స్టెప్ నీ మీద పడి అలాంటివి ఉంటాయి. తనని కంప్లీట్గా డాన్స్ ఎలాగో ఆడుతుంది కాబట్టి తన డాన్స్ చాలా ఫోక్ సాంగ్లో చూస్తాం. సో ఎక్స్ప్రెసివ్గా ఆడడానికి స్కోప్ ఇప్పుడు సిగ్నేచర్ హుక్ స్టెప్స్ దగ్గర ఎట్లాగో ఆడిస్తాం కానీ స్పేస్ దగ్గర మాత్రం ఎక్స్ప్రెషన్ అలా ఉంచేసాం. అంటే ఎక్కువ కట్స్ లేకుండా తను మాత్రం కనిపించేలాగా, తనకు కూడా కొంచెం హెల్ప్ అయ్యేలాగా అలా చూపించు. అంటే నేను చాలాసార్లు తను విన్నప్పుడు నేను ఇప్పుడు కొంతమంది నాకు తెలియదు, అంతకుముందు తెలియదు. నేను ఇప్పుడు లిఖిత కాంటాక్ట్ కావాలి నేను మమ్మల్ని ప్రొడక్షన్ అడిగినప్పుడు ఏముంది డాన్సే కదా అని చెప్పేసి అన్నారు. బ్రో మీరు డాన్స్ అనకండి, చాలా ఎక్స్ప్రెసివ్ కూడా చేస్తుంది. నేను ఒకసారి ఏం చేస్తాను, తన వీడియో ఒకటి స్లో మోషన్లో యూట్యూబ్లోనే స్లో మోషన్లో చూపించాను. అంత హెవీ స్టెప్స్లో కూడా తను ఐ బాల్స్ కానీ ఆ లుక్స్ కానీ ఎక్కడ వదలలేదు. అంటే నేను చూసాను యాక్చువల్లీ చూసాను. అంటే నేను ఇప్పుడు బేసిక్ చెప్పాలన్నప్పుడు రెస్పాన్సిబిలిటీ ఎక్కువ ఇస్తున్నప్పుడు మన భయంతో ఏమవుతుందంటే మనం ఫస్ట్ చూసుకుంటాం కదా, అంటే మనం ఎవరైతే సజెస్ట్ చేస్తాం వాళ్ళు కరెక్టా కాదా, లేదంటే మనం ఏదైనా చేసిన తర్వాత ఏముంది అంత లేదు కదా మీరు ఇంకో బెటర్కి వెళ్తే బాగుంటుంది, లేదంటే ఈ బిగ్ బాస్ ఫేమ్ ఉన్న వాళ్ళు ఎవరైనా వెళ్తే బాగుంటుంది ఇంకా రీచ్ ఇట్లాంటి కామెంట్స్ తీసుకోవాలి నేను. సో వీళ్ళు సజెస్ట్ చేసేటప్పుడు నాకు ఓకే, కానీ నేను వాళ్ళు చెప్పాలి, కన్విన్స్ చేయాలి కదా. సో దీనికి సార్ ఇది ప్రూఫ్, దీనికి మనం ఈ అమ్మాయిని తీసుకుంటున్నామని చెప్పాలి కదా. సో కొన్ని నేను చెక్ చేసుకోవాలి తప్పకుండా. ఇప్పుడు నేను రాజు అన్నప్పుడు కూడా తను చెప్పింది రాజుతో చేస్తే బాగుంటుంది, కానీ నేను ఫస్ట్ ఆలోచించుకున్నప్పుడు రాజు అయితే ఓకేనా టీవీ షోలో ఎలా అయితే ఆడుతున్నా అలాగే ఆడతారు కదా. కానీ నిజం చెప్తున్నా ఇందాక మనోడు అన్నాడు అంటే నెక్స్ట్ ఏంటి అన్నప్పుడు చేస్తే హీరోగా, కానీ ఆ క్వాలిటీస్ నిజంగా చెప్తున్నా హార్ట్ఫుల్గా కంప్లీట్గా ఉన్నాయి. ఫ్యూచర్లో అంటే ఒక 10 years తర్వాత కానీ అట్లీస్ట్ ఒక 15 years తర్వాత కానీ మనం రాజుని హీరోగా చూసే లక్షణం అయితే కంపల్సరీ ఉన్నాయి. నేను వర్క్ చేశాను కాబట్టి నేను హార్ట్ఫుల్గా చెప్తున్నా, నిజంగా రాజు చెప్తున్నా. అండ్ ఇప్పుడు మీరు సాంగ్లో డాన్స్ అంటే మీరు ఇప్పుడు 2.1 అన్నప్పుడు డాన్స్ చూస్తున్నారు, మీరు అదే డీలో మీరు రాజు చూసినప్పుడు ఎక్స్ప్రెషన్ కూడా చాలా, అప్పుడు చాలా మంది జడ్జెస్ చూస్తాను ఎక్స్ప్రెషన్ చాలా బాగా చేస్తాం అని చెప్పేసి. మనం చేయించుకుంటే రాజు ఇస్తాడు మనకి, మనం అడిగితే రాజు ఇస్తాడు. అంటే నాకు ఇలా కావాలి రాజు, ఇలా ఉందంటే ఇది బాగాలేదంటే దాన్ని వర్క్ చేస్తే పక్కెళ్ళి ఇలా కాదు ఇలా అడుగుతున్నారని చెప్పి దానికి ఒక హోమ్ అంటే వర్క్ చేసి స్క్రీన్ మీదకి వచ్చినప్పుడు అది వర్కౌట్ చేస్తారనమాట. అది నేను గమనించాను. సో ఇద్దరికి సినిమాకి ప్రమోట్ అయ్యే లక్షణాలు అయితే చాలా పుష్కలంగా ఉన్నాయి. ఇప్పుడు కాకపోయినా అంటే నేను పెద్ద కొరియోగ్రాఫర్ కాదు, నేను చెప్తాది ఇది ఈజీగా ఉండకపోవచ్చు. నేను అయిన రోజు వీళ్ళు గుర్తుపెట్టుకుంటారు, మన వాళ్ళు కూడా గుర్తుపెట్టుకుంటారు. ఒక 10 years తర్వాత కానీ 7 years తర్వాత కానీ బిగ్ స్క్రీన్లో చూస్తాం ఇద్దరిని మనం మంచి క్యారెక్టర్స్తో. అంటే డాన్సే కాదు వీళ్ళు ఒక పర్ఫార్మెన్స్ కూడా చేయగలరు, క్యారెక్టర్స్ కూడా క్యారీ చేయగలరు, ఒక ఎమోషన్ కూడా క్యారీ అంటే యాక్టింగ్ పర్ఫార్మెన్స్ ఎమోషన్ కూడా క్యారీ చేయగలరు. అది తప్పకుండా మనం చూస్తాం. నా మాట మీరు మార్క్ చేసుకోండి. కాదు నార్మల్గా మనం బడ్జెట్లు చెప్తారు కదా, అంటే మూవీస్కి ఇంత బడ్జెట్ ఉంది, దీనికి బడ్జెట్ లిమిట్ ఏమైనా చెప్పారా? లిమిట్ అంటే ఇప్పుడు దేనికైనా ఒక లిమిట్ ఉంటుంది. ఎంత అంటే ఇప్పుడు నేను ఒక నంబర్ నేను ప్రొడక్షన్ అడగకుండా చెప్పలేను, కానీ మీరు సాంగ్ చూశారు కదా, మీకు ఒక అంచనా అనిపిస్తుంది దీనికి ఇంత పెట్టున్నట్రా అని. లేదు ఈ మధ్యన సాంగ్లు చూస్తుంటే మాకు ఎక్కడే ఎక్కిపోతుంది. అసలు ఏమనుకోవడానికి హెవీ ఫిగర్ చెప్తున్నారు. హెవీ ఫిగర్ ఏం లేదు ఇక్కడ, జెన్యున్గానే మీరు ఒక ఫిగర్ అనుకుంటారు కదా, ఆ ఫిగర్కి ఒక డబులే అనుకోండి. ఎందుకంటే అంటే వీళ్ళు అంటే ఇప్పుడు వీళ్ళు ఆడుతున్నారు కదా ఇంత పెట్టాలి, ఇప్పుడు లిఖిత కదా ఫోక్ సాంగ్సే కదా ఇంత పెట్టాలి, లేకపోతే ఆ హీరోయిన్ ఆడుతుంది అట్లా లేదు. సాంగ్కి ఏం కావాలి, ఆ సాంగ్ నేను ఇప్పుడు కొరియోగ్రాఫర్గా మాస్టర్ ఏం అడుగుతున్నారు లేదా డైరెక్టర్ ఏం అడుగుతున్నారు, అది ఇప్పుడు లిరికల్లో ఏం సెన్స్ ఉంది, ఆ లిరికల్లో సెన్స్ విజువల్గా మనం ప్రజెంట్ చేస్తున్నామా లేదా అలాగే చూసారు తప్ప లిఖిత కదా ఇంత పెట్టాలి, రాజుకి అంటే క్యారెక్టర్ని చూసి మనుషులు పెట్టి ఖర్చు పెట్టిన ఏదైతే కాదు బిందు స్టూడియోస్. క్వాలిటీ కోసం క్వాలిటీ కంటెంట్ కోసం ఖర్చు పెట్టిన ఇది అనమాట. సో నేను మళ్ళీ ఖచ్చితంగా చెప్తున్నాను, బిందు స్టూడియోస్ అంటే క్వాలిటీ. మీరు ఈ ఫస్ట్ సాంగ్ కదా, ఈ ఫస్ట్ సాంగ్ ఎంత వైరల్ వెళ్తుందో సెకండ్ మీ థర్డ్ సాంగ్స్ కూడా వీళ్ళు ఇంతకన్నా డబులే వెళ్తారు కానీ తక్కువ వెళ్ళరు. ఎస్. సో కంటిన్యూషన్ ఉంటారా?
అది వాళ్ళు డిపెండ్. అంటే నేను నాలాంటి మళ్ళీ వాళ్ళు కొంచెం పెద్ద పెద్దగా వెళ్ళిపోతారు కదా, మళ్ళీ ఎవరన్నా ఈశ్వర్ మాస్టర్ జరుగు పక్కన ఇప్పుడే ఫోన్లు ఎత్తట్లేదు ఇంటర్వ్యూలు అడుగుతుంటే. తెలుసు కదా మీకు వాళ్ళ గురించి, యాటిట్యూడ్. లిఖిత గారు గురించి చెప్పేది తెలుసు కదా, ఫోన్ ఎత్తట్లేదు అంటే ఎందుకు ఎంతను ఇక్కడ ఎత్తాల్సిన ఎత్తట్లేదు. ఫైనల్లీ థ్యాంక్ యూ సో మచ్. ఫైనల్లీ అంటే ఆర్టిస్ట్గా అదే యాక్ట్రెస్గా చేస్తారంటాను కాబట్టి, అంటే మీకంటూ ఒక మార్క్ క్రియేట్ చేసుకుంటారు కాబట్టి ఎలాంటి క్యారెక్టర్లు వస్తాయి అనుకుంటుండ్రు? ఇలాంటి ఉంటాయి కదా కొన్ని, ఎలాంటి క్యారెక్టర్స్? అంటే మూవీస్కి నేను ఆల్మోస్ట్ మెయిన్ లీడ్కి అండ్ ఇప్పుడిప్పుడే స్టార్ట్ చేస్తున్నాను కాబట్టి అట్లీస్ట్ ఒక మెయిన్ లీడ్ ఫ్రెండ్ క్యారెక్టర్కి మెయిన్ రోల్ అంటే ఫుల్ లెంత్ ఉండేలా చూసుకుంటున్నాను. అండ్ ఆడిషన్స్ కూడా ఇస్తున్నాను. అండ్ ఫ్యూచర్లో ఒకవేళ ఈ క్యారెక్టర్ ఆ కాన్సెప్ట్ మొత్తం స్టోరీ నచ్చితే తప్పకుండా చేస్తాను. దాంట్లో ఎటువంటి ఫన్ లేదు. నేను హీరోనే అంటుండే ఒకవేళ నేను హీరోయినే చేస్తా, చిన్న క్యారెక్టర్ చేయను అనే వాళ్ళకి చాలామంది చూసాం. బట్ వీళ్ళిద్దరిలో ఒక కామన్ పాయింట్ ఏంటంటే మంచి క్యారెక్టర్ అయితే చేస్తాం, అది ఫ్రెండా ఇంకోడా కానీ చేస్తూ ఉంటారు. అది ఒకటి మనకు చాలు, ఎందుకంటే ఎన్నో ఇంటర్వ్యూలు చేసి చూసాం కాబట్టి అర్థం. అండ్ విష్ ఆల్ ది బెస్ట్ డార్లింగ్. రాజు నిన్నంటే ఎప్పటి నుండో చూస్తున్నాం అండ్ నీకు కొత్తగా చెప్పాల్సింది ఏం లేదు, ఎందుకంటే యాటిట్యూడ్ పెరగాలి అనుకుంటే ఎప్పుడో పెరుగుదును, మనం ఎప్పటికీ ఎంత ఎదిగినా ఒదిగే ఉంటారంటారు. సో ఓకే, ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు. ఏదో చెప్పండి పర్లేదు, మళ్ళీ ఏదో చెప్పండి సార్, ప్లీజ్ ప్లీజ్ సార్, మీరు దయచేసి చెప్పాల్సిన ప్లీజ్ ఏదో చెప్పండి ప్లీజ్, ఏదో ఒకటి చెప్పండి, ఒక్కటి ఏదో ఒక్కటి ఒక్కటైనా. స్మైల్ బాగుంది. ఓ మై గుడ్నెస్, ఇది చెప్పకుండా బాగుండేది, చెప్పకుండా ఉంటే బాగుండేది కదా, మీకు అది అనిపిస్తుందా? సో హార్డ్ వర్క్ అయితే చేస్తుంది, మీకు అది అనిపించిందా? చూడండి సైలెంట్ గా కౌంటర్ ఇస్తున్నారు, మీకు ఇది వినబడదు. సో థ్యాంక్ యూ సో మచ్ అండ్ విష్ ఆల్ ది బెస్ట్. మంచిగా మనం నెక్స్ట్ ప్రెస్ మీట్లో Q&Aలో అడుగుతా. Q&A ఒక్కటి చెప్పండి. సో Q&Aలో అడుగుతానంటే మళ్ళీ అక్కడ బాగుంటది. ఒకటైనా చెప్పండి. రాజు అడుగు. రాజు అమ్మాయి అయితే ఏదో ఒకటి చెప్తా, అబ్బాయికి ఏం చెప్తా సార్? డ్రెస్ బాగుంది సార్. అది కాదన్న, నా గురించి చెప్పంటే బట్టలు బాగుంది, ఏదైనా చెప్పండి. ఇంటర్వ్యూ బాగుంది, మీరు బాగా చేశారు. అదేంటి సార్ మీరు ఆయన డాన్స్ ఆల్రెడీ స్టేజ్ల మీదే చూస్తాను, స్క్రీన్ మీద ఎలాగా చూస్తాను. ఈ మధ్యన లైవ్ పర్ఫార్మెన్స్ మేము చూడాల్సి వస్తుంది, మీకేం తెలుసు. ఈసారి వీడియో తీసి నీకు పెడతాను. సరే ఓకే, ఎంతమంది అడే కదా లిఖిత, నాకు చెప్పు నా గురించి ఇప్పుడు. అయ్యో చూసారా, రావట్లేదు. రాజేష్ గారితో ఇంటర్వ్యూ ఫస్ట్ టైం అయినా సరే చాలా మంచిగా ఎంటర్టైన్మెంట్ గా ఉంది, చాలా నచ్చింది నాకు ఇంటర్వ్యూ. థ్యాంక్ యూ సో మచ్ అండ్ విష్ ఆల్ ది బెస్ట్ డార్లింగ్. థ్యాంక్ యూ హిట్ టీవీ. థ్యాంక్ యూ హిట్ టీవీ యాప్. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. యూకేలో 1 year masters, యూకేలో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.